ఉచితాలు లేదా సంక్షేమాలు, ఉచితాలే సంక్షేమానాలా, సంక్షేమమే ఉచితాలనాలా అన్నది ఎవరికి వాళ్ళు లెక్కేసుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడికి 15,000 రూపాయల నుంచి బిగిన్ చేసుకుంటే అనేక పథకాలకి వేల రూపాయల డబ్బులు జగన్ బ్యాంకుల అకౌంట్లో వేశారు. 18,500 ఒక్కొక్క మహిళకి వేసినటువంటి సందర్భం చేయూత లాంటిది. అట్లాగే రుణమాఫీ 5 సంవత్సరాల పాటు చేసుకొచ్చాడు. అవన్నీ చేసినా కూడా జగన్ గద్దెనెక్కలేదు. అదే సందర్భంలో అట్లాంటిదే 3,000 రూపాయల మహిళలకి వేస్తే మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అదే సందర్భంలో ఛత్తీస్గఢ్లో ఇస్తామంటే వచ్చింది, తెలంగాణలో ఇస్తామంటే వచ్చింది, కర్ణాటకలో ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ 2 చోట్ల కూడా ఇప్పుడు ప్రభుత్వం మహారాష్ట్రలో మహిళల కోసం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి పథకం కింద 3,000 రూపాయలు వేసింది. తొలి దశలో 3,000 ఫ్యామిలీస్కి వేసింది. ఇప్పుడు టోటల్గా 2 కోట్ల మందికి 3,000 రూపాయల చొప్పున వేయబోతుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ 3,000 ఇన్ సెలెక్ట్ అకౌంట్స్ ఆన్ ట్రయల్ బేసిస్. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2 crore women beneficiaries will receive 2 installments of లడ్కీ బెహిని యోజన బై మండే. ఇది 2 ఇన్స్టాల్మెంట్లో 2 సార్లు 3,000 చొప్పున వేస్తారట. మరి 3+3 6,000 రూపాయలకి వాళ్ళు మహిళలు అక్కడ మారతారా? ఇటువైపుకి చూడాల్సి ఉంది.